పెరుగుదల వికాసం పరిపక్వత ఆడియో క్లాస్కి మీ అందరికీ స్వాగతం. ఈ యొక్క ఆడియో క్లాస్ని వినే ముందు మీరు చిన్న పని చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ఈ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. అదేంటంటే ఇక్కడ రెడ్ కలర్గా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఈ వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఛానల్లో డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఎడ్యుకేషన్, జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం, స్టూడెంట్స్కి అవసరమయ్యే ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు సైకాలజీ పరంగా మెటీరియల్గా చాలామంది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో వారి కోసం ఈ క్లాసెస్ అన్ని స్టార్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఈ ఒక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇంకా పెరుగుదల వికాసం పరిపక్వత. ఓకేనా. పెరుగుదలను ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే జీవి పుట్టినప్పటి నుంచి సంభవించే పరిమాణాత్మకమైన భౌతికపరమైన మార్పులను పెరుగుదల అంటాము. అంటే ఎప్పుడైతే జీవి అనేది పుట్టడం జరుగుతుందో దానికి సంబంధించిన పరిమాణాత్మక అంటే పొడవ, పొట్ట, లావా, సన్నమ ఈ విధమైన మార్పులు, భౌతికపరమైన కనిపించే మార్పులను మనం పెరుగుదల అని అంటాము. తర్వాత వికాసం చూసినట్లయితే జీవిలో సంభవించే పరిమాణాత్మక మార్పులతో పాటు మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక, సంజ్ఞానాత్మక లాంటి గుణాత్మక లక్షణాల్లోని మార్పులను వికాసం అంటాము. పెరుగుదల అనేది కేవలం పరిమాణాత్మకమైన అంశాలనే చూస్తే ఈ వికాసం అనేది పరిమాణాత్మక అంశాలతో పాటు గుణాత్మక అంశాలను కూడా వివరిస్తుంది. ఓకేనా. ఈ పెరుగుదలకి వికాసానికి మధ్య గల డిఫరెన్సెస్ చూద్దాం. జీవిలో భౌతికంగా కనిపించే ఎత్తు, లావు, పొడవు లాంటి పరిమాణాత్మక మార్పులను గురించి పెరుగుదల తెలియజేస్తుంది. అంటే జీవిలో ఏ విధంగా కనిపించే పొట్టి కానీ, పొడవు కానీ, లావు కానీ, సన్నం కానీ ఇలాంటి అంశాల గురించి పెరుగుదలని తెలియజేస్తుంది. వికాసం జీవిలో అంతర్గతంగా పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక ప్రక్రియ. జీవిలో అంతర్గతంగా ఉండే పరిమాణాత్మక మార్పులతో పాటు జరిగే గుణాత్మక ప్రక్రియ. అంటే అంతర్గతమైన అంశాలను, అదేవిధంగా పరిమాణాత్మక అంశాలను కూడా వికాసం అనేది తెలియజేస్తుంది. పరిమాణాత్మకంగా చూసినట్లయితే పెరుగుదల అనేది కంటికి కనిపించే ప్రక్రియ. పెరుగుదల అనేది మనకి ఒకటి పొట్టిగా ఉన్నారా, పొడవుగా ఉన్నారా ఇవన్నీ కంటికి కనిపిస్తాయి. అదే వికాసం చూసినట్లయితే ఇది కంటికి కనిపించదు. పెరుగుదల అనేది కనిపిస్తుంది కానీ ఈ వికాసం చూసినట్లయితే ఈ గుణాత్మకమైన అంశాలైన మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక అంశాలు లాంటివి కంటికి అనేవి కనిపించవు కదా. ఓకే. మూడో పాయింట్కి వెళ్ళినట్లయితే భౌతికంగా కనిపిస్తుంది కాబట్టి పెరుగుదలను నేరుగా కొలవచ్చు. పెరుగుదల అనేది మన కంటికి కనిపిస్తుంది. ఒకరు పొడుగుగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, లావుగా ఉన్నారా, సన్నంగా ఉన్నారా అంటే వీరి ఒక హైట్ని మనం ఇంచెస్ రూపంలో కొలవచ్చు, లేదా ఫీట్ రూపంలో కొలవచ్చు. వీరు 6 అడుగులు ఉన్నారు, వీరు 150 సెంటీమీటర్లు ఉన్నారు అని పెరుగుదలను కొలవచ్చు. కానీ వికాసం చూసినట్లయితే ఈ యొక్క గుణాత్మకమైన అంశాలు ఉన్నాయి కదా, మానసిక, ఉద్వేగ ఇలాంటి అంశాలను మనం ఖచ్చితంగా కొలవలేం, కానీ వీటిని అంచనా వేయచ్చు. ఎలా అంటే కొన్ని పరీక్షలు జరిపి వారి యొక్క అంశాలను, ఉద్వేగపూరితమైన, మానసిక పూరితమైన, నైతికపరమైన అంశాలను మనం అంచనా వేయవచ్చు అనమాట. ఈ పెరుగుదల అనేది వికాసానికి దారి తీయవచ్చు. అంటే అధిక ప్రజ్ఞావంతులు, వికాసం అనేది అధికంగా ఉన్నట్లయితే అది అధిక ప్రజ్ఞావంతులు అవ్వచ్చు. ఒకవేళ పెరుగుదల అనేది వికాసానికి దారి తీయకపోవచ్చు. అంటే వికాసం అనేది తక్కువగా ఉన్నట్లయితే మందబుద్ధి, అల్పబుద్ధి గలవారు అయ్యే అవకాశం ఉంది. పెరుగుదల లేకపోయినా వికాసం జరగవచ్చు అని వికాసంగా ఉంది. పెరుగుదల లేకపోయినా వికాసం జరగవచ్చు అంటే ఇప్పుడు పొట్టిగా ఉన్నవారు కూడా విపరీతమైన ఆలోచనలు ఉంటాయి. సింపుల్గా పొట్టివాడు గట్టివాడు అని అంటుంటాం. పొట్టివాళ్ళలో కూడా చాలా తర్కమైన ఆలోచనలు, విభిన్న రకాలైన ఆలోచించడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, పొట్టివాడైనా మంచి ఆలోచనలు ఉన్నాయని. అంటే దీనికి హైట్తోనూ లావుతోనూ సంబంధం లేదనమాట. వికాసం అనేది మీరు పొట్టిగా ఉన్నా, పొడవుగా ఉన్నా సరే వికాసం అనేది జరుగుతూనే ఉంటుంది. దీనికి పెరుగుదలతో సంబంధం లేదు. ఓకే. పెరుగుదల వికాసంలో ఒక భాగం కాబట్టి ఇది ఒక సంకుచిత భావన. పెరుగుదల అనేది ఈ వికాసంలో ఒక భాగమే కానీ పెరుగుదలే మొత్తం కాదు. పెరుగుదల అనేది ఒక వికాసంలో ఒక భాగం అంతే. వికాసం చూసినట్లయితే పెరుగుదల ఇందులో అంతర్గతమైంది కాబట్టి ఇది విస్తృతమైన భావన. పెరుగుదల అనేది వికాసంలో అంతర్గతమైంది కాబట్టి వికాసం అనేది విస్తృతమైంది. ఈ వికాసం అనేది విస్తృతమైంది, దీనిలో ఒక భాగమే పెరుగుదల. ఓకే.
పెరుగుదలను ప్రధానంగా అనువంశికత ప్రభావితం చేస్తుంది. మీరు పొట్టిగా ఉంటారా, పొడవుగా ఉంటారా, నల్లగా ఉంటారా, తెల్లగా ఉంటారా, సన్నగా ఉంటారా, ఇవన్నీ అంశాలు అనేవి జీన్స్ ప్రభావం వలన ప్రభావితం చేసి ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు పొడుగా ఉంటే పిల్లలు కూడా పొడుగు అయ్యే అవకాశం ఉంటుంది, పొట్టిగా ఉంటే పొట్టిగా ఉండే అవకాశం ఉంటుంది, నల్ల వాళ్ళైతే నల్లగా పుట్టే అంశం అనే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివి అనమాట. పెరుగుదల మీ యొక్క పెరుగుదల అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే అనువంశికత. మీరు ఏదైతే జీన్స్ ద్వారా వచ్చారో వారి యొక్క దాని ద్వారా పెరుగుదల అనేది ఆధారపడి ఉంటుంది. వికాసంపై అనువంశితో పాటు పరిసరాల ప్రభావం ఉంటుంది. ఇది ఏంటంటే చూడండి, సింపుల్గా చెప్పాలంటే పండిత పుత్ర పరమశ ఉంటా, అంటే తండ్రి తెలివైన అయినా సరే పుత్రులు అంత తెలివైన వాళ్ళు కాకపోవచ్చు. అంటే పరిసరాల ప్రభావం అనేది ఉంటుంది. లేకపోతే తెలివి తక్కువ వారికి కూడా తెలివైన పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పరిసరాల ప్రభావం అనేది ఆ రకంగా ఉంటుంది అనమాట. వికాసానికి అనువంశతో పాటు పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది. ఓకేనా. పరిసరాలు కూడా ఏ సమయంలో సరే వారిని తెలివైన వారిగా మార్చే అవకాశం ఉంటుంది. పెరుగుదల సాధారణంగా కౌమార దశ వరకు జరిగే ఆగిపోయే ప్రక్రియ. పెరుగుదల అనేది కౌమార దశ వరకు ఉంటుంది. ఒక అమ్మాయిలకి అయితే 13-14 ఏజ్ అని, అబ్బాయిలకి అయితే 16 to 18. ఆ విధంగా పెరుగుదల అనేది ఒక లిమిట్కి వెళ్ళినట్లయితే ఆగిపోతుంది. కానీ ఈ యొక్క వికాసం అనేది ఉంది చూసారు. వికాసం అనేది మీరు గర్భం నుంచి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మీరు మరణించే వరకు వికాసం అనేది అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది విస్తృతమైనది, ఇది కొనసాగుతుంటే ఉంది. పెరుగుదల మాత్రం ఒక లిమిట్ ఏజ్ వచ్చినప్పటికీ ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనా, అదనమాట. సో ఫ్రెండ్స్, ఈ పెరుగుదల వికాసంలోని యొక్క తేడాలను మీరు బాగా అండర్స్టాండ్ చేశారనుకుంటున్నాను. ఓకే, తర్వాత మూడో అంశం ఏంటంటే పరిణితి లేదా పరిపక్వత. దీన్ని ఆంగ్లంలో మెచ్యూరిటీ అంటాము. ఓకే, ఈ యొక్క అంశం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వ్యక్తికి పుట్టుకతో వచ్చే సహజాతాలు లేదా సామర్థ్యాలు వయసుతో పాటు అభివృద్ధి చెందడమే ఈ పరిపక్వత లేదా పరిణితి అని అంటాము. అంటే వ్యక్తికి పుట్టుకతో చాలా అనే సహజాతాలు అనేవి రావడం జరుగుతుంది. ఇవి వయసుతో పాటు అభివృద్ధి చెందుతాయి. పుట్టుకతో కాళ్ళు, చేతులు, నాలుక ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అయితే అవి అభివృద్ధి చెందవు. ఇప్పుడు చేతులు ఉన్నాయి, ఆ చేతులతో మనం ఏదైనా వస్తువు పుట్టినట్టు పడేసుకుంటామా? లేదు. కాళ్ళు ఉన్నాయి, పుట్టినట్టు నడిచేస్తామా? లేదు. నోరు ఉంది మాట్లాడడానికి, నాలుగుతో. సో మనం మాట్లాడేస్తామా? మాట్లాడలేం. సో ఈ విధమైన సహజాతాలు అనేవి పుట్టినంటనే మనం చేసేలేం కదా. ఇవి వయసుకు అనుగుణంగా మెల్లమెల్లగా ఆ కాలానికి అనుగుణంగా పెరుగుతూ అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. దీన్ని మనం పరిణితి లేదా పరిపక్వత అంటాము. దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పరిపక్వత అనేది జైవికమైనది, అంటే బయోలాజికల్కి సంబంధించింది. పరిపక్వత అనేది జైవికమైనది. 2, పరిపక్వత స్వతహాగా జరిగే ప్రక్రియ కానీ ఆర్జిత ప్రక్రియ కాదు. ఈ పరిపక్వత అనేది మనకి సహజంగా జరగాలి, అంతేగాని ఇది వెంటనే జరిగిపోవడం అయితే జరగదనమాట. ఈ పరిపక్వత అనేది మెల్లమెల్లగా స్వతహాగా దానికి అనుగుణంగా జరగడం అనేది జరుగుతుంది. అభ్యసనం వచ్చే మార్పులన్నీ పరిపక్వం కాదు. ఇది ఒక అభ్యాసం ఉంటుంది. అభ్యాసం అంటే మనం ఒకరు చెప్తే చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా పరిపక్వత అయితే కాదు. పరిపక్వత అనేది కాలానికి అనుగుణంగా జరుగుతుంది అనమాట. అభ్యసనం వల్ల వచ్చే మార్పులన్నీ ఈ యొక్క పరిపక్వత అయితే కాదు. పరిపక్వత అనేది శిక్షణ అవసరం లేని అంతర్గత ప్రక్రియ. ఈ పరిపక్వత అనే దానికి శిక్షణ అవసరం లేదు. ఏంటంటే దానికి అంతటిగా అదే మొత్తం జరుగుతుంది. ఇప్పుడు పిల్లల యొక్క దంతాలు ఉంటాయి. ఈ యొక్క దంతాలు అనేవి జన్మతః రావు. వయసుతో పాటు క్రమంగా పాడదంతాలు, తర్వాత సాధు దంతాలుగా రావడం అనేది జరుగుతుంది. పిల్లలకైతే దంతాలు ఉండే స్థానాలు అయితే వస్తాయి, కానీ ఆ యొక్క స్థానాలని పళ్ళు వెంటనే రావు కదా. వచ్చితే పాడదంతాలు మెల్లగా వస్తాయి. ఆ వయసు అయిపోయిన తర్వాత ఊడిపోయి దంతాలు అనేది రావడం జరుగుతుంది. అంతే, దీనికి మనకి శిక్షణ అనేది అవసరం లేదు. ఇది అంతర్గతంగా జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా జన్మించిన శిశువు మొదట వెళ్ళకిలా పడుకుంటాడు, తర్వాత 3 నెలల తర్వాత బోర్ల పడుతుంటాడు, తర్వాత 6 నెలలకు పాకడం అనేది జరుగుతుంది, తర్వాత కూర్చోవడం, 8-9 నెలల తర్వాత వయసులో ఏదో ఒక ఆధారంతో పట్టుకొని నడవడం, సంవత్సరం దాటిన తర్వాత స్వతహాగా నడవడం పరిపక్వతను తెలియజేస్తుంది. అంటే ఏంటంటే శిశువు పుట్టిన వెంటనే ఏం చేస్తాడో దగ్గర కూర్చోబెడితే, అంటే ఓ దగ్గర బోర్లా పెడినట్లయితే అక్కడ ఉండిపోతాడు. తర్వాత 3 నెలల తర్వాత చూసినట్లయితే బోర్లా పడుతుంటాడు. అంటే మనం ఎక్కడికి పడుకోబెడతాం అటు ఇటు దొర్లుతూ ఉంటాడు. సో 6 నెలల తర్వాత పాకుతుంటాడు, మోకాళ్ళు ఆధారంగా చేసుకొని నేల మీద పాకడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత కూర్చుంటాడు, ఒక దగ్గర కూర్చోవడం అనేది జరుగుతుంది. 8-9 నెలల తర్వాత వయసుతో పాటు ఏదైనా ఒక ఆధారంతో పట్టుకొని వెళ్ళడం ప్రారంభిస్తాడు.
ఒక గోడ కానీ, ఒక కుర్చీ కానీ, ఒక టేబుల్ కానీ, ఒక ఎవరైనా మనిషి ఉంటే అతన్ని ఆధారంగా చేసుకొని నిలబడడం కానీ, నడవడం కానీ చేస్తూ ఉంటాడు. సంవత్సరం దాటిన తర్వాత ఆ నడవడం అనేది పూర్తిగా ఎవరి సహాయం లేకుండానే నడవడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం ఏంటంటే పరిపక్వత అంటాం. ఇది వెంటనే వచ్చేది, వయసుకు అనుగుణంగా, కాలానుగుణంగా క్రమంగా రావడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క వ్యక్తి పరిపక్వత, ఈ పెరుగుదల వికాసం పరిపక్వత గురించి ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ యొక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే ఎడ్డిగా మంచి సదుపాయాలు లేవో, క్లాసులకి అయితే ఎవరైతే వెళ్ళలేకపోతున్నారో వారికి ఈ యొక్క ఆడి క్లాస్ అనేది యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఇలాంటి డైలీ ఎడ్యుకేషన్ పర్పస్ వీడియోస్ అనేది నా ఛానల్ అప్లోడ్ చేస్తుంటాను. అలాంటి వాటిని మిస్ కాకూడదంటే నా యొక్క ఛానల్ ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ ఉండండి. డైలీ ఒక 4 to 5 వీడియోస్ అనేది ఎడ్యుకేషన్ పరంగా మీకు జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినా, ఏమైనా జాబ్ రిజల్ట్స్ వచ్చినా, అదేవిధంగా ఏమైనా గ్రూప్ సంబంధించి మెటీరియల్ కానీ వచ్చినా సరే మీకు మంచిగా ఫ్రీగానే ఇవి ఇవ్వడానికి జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.